మరి జనసేన పార్టీ 13వ ఆవిర్భావం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి జనసైనికులకు వీర మహిళలకు అందరికీ కూడా నేను 13వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పార్టీ పెట్టిన 13 ఏళ్ళ తర్వాత మరి మా పార్టీ విజయవంతంగా గెలవడం జరిగింది. తర్వాత మా డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇంకా పార్టీ ఎదురుకెళ్లాలని నాయకులందరూ, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి కట్టుకొని, హీరమైలంతా కలిసి కట్టుకొని పార్టీని ఇంకా ఎదురుకు నడిపించాలని, కూటమి ప్రభుత్వం ఇంకా ఇలా 25 సంవత్సరాలు కలిసి ఉండి ఇంకా రాష్ట్రాన్ని అంతా మంచిగా బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు 13వ వార్షికోత్సవం మాది జనసేన పార్టీ ఆర్బీ భవన్ నుంచి 2014లో పార్టీ మొదలెట్టేటప్పటి నుంచి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు కానీ తన చేసే విధానం కానీ నచ్చే మొదలుపెట్టాం. ఆయన ఎవరైనా రాజకీయంలోకి వచ్చారంటే ఎవరైనా డబ్బు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ ఈయన ఉన్న డబ్బులు పెట్టి రాజకీయం ఎలా చేయాలో మా యువత అందరికీ నేర్పిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా ఈ సినిమాలో ఎవరైనా సంపాదించుకుంటూ ఎదరికెళ్తారు. గత 13 సంవత్సరాల నుండి కూడా జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి జన సైనికుడికి ఈరోజు ఒక పండగ అనుకోవాలి. అలాగే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాల్లో, మండలాల్లో కూడా జెండావిష్కరణ చేసి ఒక పండగలాగా ప్రతి జన సైనికుడు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు రాజోల్లో దేవర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారిచే జెండావిష్కరణ చేయించడంతో పాటు జన సైనికులందరూ కూడా విందు ఏర్పాటు చేసుకోవడం, కేక్ కటింగ్ చేసుకోవడం, సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం అయితే జరిగింది. ఒక్కడితో మొదలైన జనసేన పార్టీ ఈవేళ కొన్ని లక్షల మందితో రాజ్యాధికారం వైపు నడిచింది. ఏదైతే మార్పు చేయాలి, తీసుకురావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఊహించారో అదే మార్పుతో, అదే సిద్ధాంతాలతో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికులకు, నాయకులకు, వీర మహిళలకు ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.